కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల విద్యార్థులు కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన విద్యతో పాటు వసతి భోజనం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వారి చదువు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ 2 సంవత్సరాలు మిస్ అయిపోయిన స్కూల్కి రా నేను ఎప్పుడు అంటే పోయేటప్పుడల్లా ఈ స్కూల్కి వచ్చిపోయేటాను. అబ్రప్ట్గా కట్ అయిపోయింది. అమ్మగారు సీట్ ఇవ్వకపోవడం వల్ల కోపం వచ్చింది. చెప్పాలి కదా మరి, ఎందుకు వస్తలేవు సార్ అంటే, మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మా సార్ ఏందో రాలేదనుకుంటారు. కాబట్టి ఈసారి తప్పకుండా వస్తా, ప్రతి కార్యక్రమానికి వస్తా, మీతో పాటు ఉంటా, మధ్య మధ్యలో వచ్చి మీతో పాటు భోజనం కూడా చేస్తా. కానీ మీరు ఒక్కటే చేయాల్సింది బాగా చదవాలి, చేసే పని చదవాలి. పుస్తకాన్ని, మ్యాథ్స్ని, ఆ టెక్స్ట్ బుక్ని 3, 4, 5 సార్లు చేసిన తప్పులేదు. అన్ని సార్లు చేయాలి. మీరు ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా సైన్స్, కీలకమైన సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అంటే మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా మేము చాలా క్వశ్చన్స్ చేసినా, ఏమేమి అడగాలో అడిగినా. కాబట్టి ఆ మ్యాథ్స్లో ఫౌండేషన్ ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇంగ్లీష్ ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది. ఇది జీవితాంతం, ఇది యూపీఎస్సీలో కూడా ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ అంటావా, ఇక అన్ని ఎల్సీఎంలు అనుకుంటారు కానీ అన్నీ వస్తుంటాయి. కాబట్టి దయచేసి ఇది ఫౌండేషన్ కోర్స్. మా మ్యాథ్స్ టీచర్లకు, సైన్స్ టీచర్లకు, ఇంగ్లీష్ టీచర్లకు మరీ ముఖ్యంగా వీళ్ళ మీద ఆ ఫోకస్ చేసి, మంచి టీచర్లే ఉన్నారు, నేను చాలాసార్లు చూశాను మిమ్మల్ని, నమస్తే అమ్మా, అట్లా. కాబట్టి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు, స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలకు మరొక్కసారి శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.